హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను. లాంగ్ ఫ్రాక్ అంటే మొత్తం లాంగ్ ఫ్రాక్ కాదు, మోకాళ్ళ కింద వరకు వస్తుంది. కొంచెం వీళ్ళు హైట్ తక్కువ ఉంటారు కాబట్టి చూడడానికి ఇలా చిన్నగా ఉంది, కానీ కొంచెం పెద్దదేనండి. 38 సైజ్ అనమాట. అంటే కింద మోకాళ్ళ కన్నా కింద దాకా వస్తుంది. చూపిస్తాను వాళ్ళు వేసుకున్న తర్వాత. మా ఇంటికి వచ్చినప్పుడు డ్రెస్ మీద వేయించుకుని చూపించాను అనమాట. అంటే ఫోటో తీశాను, మీకే తెలుస్తుంది. వాళ్ళ హైట్ కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి. సో ఇది వచ్చేసి అంబ్రెల్లా విత్ కింద ఫ్రిల్స్ అండి. మనకి శారీతో అనమాట. చూడండి ఇలా వస్తుంది. వాళ్ళు పైనుంచి వేసుకున్నారు, కింద వరకు వస్తుంది. దీనికోసం నేను 80 సెంటీమీటర్స్ కాటన్ క్లాత్ తీసుకున్నాను. 2 మీటర్స్ అయితే పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను కింద బాటమ్ కోసము. అయితే మీరు క్రేప్ కావాలంటే క్రేప్ వాడుకోవచ్చు. వీళ్ళు క్రేప్ అంత అమౌంట్ పెట్టలేమన్నారని చెప్పేసి నేను ఏం చేశానంటే పాలిస్టర్ తీసుకొచ్చాను. ఇది శారీ అండి. దీంట్లోంచి మనం పళ్ళు తీసేసేయాలి, అదేవిధంగా బ్లౌజ్ పీస్ తీసేసి కింద బార్డర్ ఉంది కదా అది కూడా తీసేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి. ఇలా నీట్గా 4 ఫోల్డింగ్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. హ్యాండ్కి లైనింగ్ వేయను. చూడండి ఇలా పెట్టేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ తీసుకోండి. అంతే, ఇలా నీట్గా కట్ చేసేయండి. హైట్ వచ్చేసి 12 ఇంచులండి. బాడీ పార్ట్ హైట్ వచ్చేసి టోటల్గా 38, బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 12 ఇంచులు. ఇలా 12 ఇంచులకు మార్కింగ్ వేసేసుకోండి. ఇలా 12 ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. చంక డౌన్ కూడా 6.5 తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఫుల్ షోల్డర్ 6.5 తీసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నడుము లూజ్ వచ్చేసి 6.7, డాట్ కోసం 1 ఇంచ్ కప్పితే 7.7, చెస్ట్ వచ్చేసి 8 ఇంచులు. ఓకేనా, బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి. 8 ఇంచులు చెస్ట్. ఇలాగ ఇచ్చేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి. అంతే, ఏం కష్టపడక్కర్లేదు. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ కోసం నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. మిగతాదంతా షోల్డర్కి వదిలేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డీపు ఇలా ఇచ్చేసి ఇలాగ షేప్ ఇచ్చేసేయండి. ఇది దిల్ షేప్ అనమాట. ఓకేనా, ఇలాగా అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తర్వాత కట్ చేస్తాను. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. అయితే మనకి ఇక్కడ క్లాత్ సేవ్ చేయడానికి ఫోల్డింగ్ ఉన్న వైపు కాకుండా ఓపెనింగ్స్ ఉన్న వైపు తీసుకుంటున్నాను. ఎందుకంటే లైనింగే కదా, జాయిన్ చేసేసుకుంటే మనకి బయటకి ఏం కనిపించదు. వీళ్ళు ఎక్కువ క్లాత్ అనేది ఇన్వెస్ట్ చేయరంట, అమౌంట్ అనేది ఎక్కువ పెట్టరండి. అందుకని వాళ్ళకి తగ్గట్టు నేను కుడుతున్నాను అనమాట. కస్టమర్ అనేది మనకి చేయి జారకుండా వాళ్ళు ఎక్కువ అమౌంట్ అనేది పెట్టలేరు. అందుకు నేను అడ్జస్ట్ చేసి కుడుతున్నాను. అయితే ఇలాగ ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెనింగ్స్ వైపు పెడితే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది. కానీ కొంచెం ఇలాగైతే ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి అంతే. అలాగని చెప్పేసి ఒరిజినల్ క్లాత్కి అలాగ అతుకులు వేయకూడదు. ఓన్లీ లైనింగ్ క్లాత్కి మాత్రమే అతుకులు వేయాలి. అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో అయిపోయిందండి. ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి మనకి బోట్ నెక్కి 3 ఇంచులు, మొత్తం ఓవరాల్గా ఒక 6 ఇంచులు నెక్ డీప్ అనమాట. 6 ఇంచులు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. బోట్ నెక్ కోసం 3 ఇంచులు, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఉక్స్ కోసం, ఉక్స్లు కాజాలు వేయాలి కదా దానికోసం కింద ఒక 3 ఇంచులు తీసుకుంటున్నాను. అంతే, మొత్తానికి నాకు తెలిసి 6.5 ఇంచులు. ఇలా షేప్ ఇస్తున్నాను. ఇలాగా చూడండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి. తర్వాత హ్యాండ్స్ కట్ చేద్దాము.
అయిపోయింది, ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఇంకా బాడీ పార్ట్తో పని లేదండి. ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి మనం పళ్ళు పాటు అదేవిధంగా చూడండి, పళ్ళు పాటు అదేవిధంగా బార్డర్ కూడా కట్ చేసేద్దాము. ఇలా మొత్తం కూడా కట్ చేసేసేయండి. తర్వాత బార్డర్ కట్ చేసేయాలి. బార్డర్ కూడా మనం ఇలా సగాన్ని పట్టేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా మొత్తం కూడా. అయితే ఫ్రిల్ స్టెప్ పెడుతున్నామండి. కింద ఒక స్టెప్ అనేది కుర్చీలో స్టెప్ వస్తుంది అనమాట. అయితే మీరు ఏం చేయాలంటే హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా వేసుకోవాలన్నమాట. ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా వేయకూడదు. నేను ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా వేయటం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. అంటే క్లాత్ బాగా ఎక్కువ పట్టేసింది. నేను అన్ని అతుకులు వేసి మొత్తానికి ఫ్రిల్స్ పెట్టాల్సి వస్తుంది. అసలు సరిపోకపోను. వీళ్ళ హైట్ తక్కువ ఉండటం వల్ల సేవ్ అయ్యాను, కానీ లేకపోతే చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని, పాడైపోయేది అనమాట ఫ్రాక్ అనేది. కాబట్టి మీరు కింద ఫ్రిల్స్ పెట్టుకుని పైన మీరు అంబ్రిల్లా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా వేసుకోవాలి. ఫుల్ సర్కిల్ వేస్తే మాత్రం మీ క్లాత్ సరిపోదు. 7 మీటర్స్ అలా కావాలన్నమాట. శారీ ఎంత ఉందో చూడండి, ఆ శారీని బట్టే కదా మనకి ఉండేది. సో దాన్ని బట్టి చూసుకోవాలి మీరు. ఓకేనా? ఇటు సైడ్ కూడా తీసేస్తున్నాను. శారీ హైట్ కూడా తక్కువ ఉంది, పన్నా కూడా తక్కువ ఉంది. దీనివల్ల నేను 4 మీటర్ మనకి ఫుల్ సర్కిల్ అయితే మాత్రం కింద ఫ్రిల్స్ స్టెప్ మాత్రం రాదండి. ఓన్లీ హాఫ్ సర్కిల్ అయితేనే వస్తుంది. పైన ఫ్రిల్స్ పెట్టుకుని కింద ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, అంతేగాని సర్కిల్కి మాత్రం హాఫ్ సర్కిల్కి మాత్రమే పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ చిన్న పొరపాటు చేయడం వల్ల నేను ఇబ్బంది పాలయ్యాను. మీరు కూడా అలాగా చేసుకుని ఇబ్బంది పడకండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. హాఫ్ సర్కిల్ పెట్టుకోండి, ఫుల్ సర్కిల్ పెట్టుకోకండి, సరిపోదు క్లాత్. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సగానికి యాక్చువల్గా అయితే హాఫ్ సర్కిల్ వేద్దాం అనుకున్నాను. క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఫుల్ సర్కిల్ వేసాను. దానివల్ల నాకు కింద స్టెప్స్ అనేవి చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్ కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ బుట్ట హ్యాండ్స్ పెడుతున్నానండి. బుట్ట హ్యాండ్స్ కింద చిన్న పట్టి పెడుతున్నాను. ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసేద్దాం. బాడీ పార్ట్ రెండు కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలి. దేనికి జాయింట్ రాకూడదు ఫ్రంట్ పార్ట్లో. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇక నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి హ్యాండ్స్. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని మనం పట్టి కింద వాడుకోవచ్చు. ఈ క్లాత్ ఉంది కదా, ఇదేంటంటే హ్యాండ్ దగ్గర పట్టి కింద వాడుకోవచ్చు. ఇలాగా ఫోల్డ్ చేస్తాను అంటే కింద ఒక హ్యాండ్ పైన ఒక హ్యాండ్, మొత్తానికి 2 హ్యాండ్లు అనమాట. ఇలా ఎందుకు తీస్తున్నానంటే నేను పఫ్ పెడతాను అనమాట, అందుకుని. చూడండి, ఇక నీట్గా కట్ చేసుకోండి. హైట్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నానండి. పట్టీకి ఒక 1 ఇంచ్ వస్తుంది, మొత్తానికి 6 ఇంచులు అనమాట. ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా లైన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, చంక డౌన్ అయితే 3 ఇంచులు తీసుకుంటున్నాను. హ్యాండ్ డౌను క్రాస్గా 6.7. అటువైపు అంతా నా వైపు అంతా కూడా కుర్చీలు వదిలేసాను అనమాట. కుర్చీల కోసం క్లాత్ని ఇలాగ కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం పెద్ద కొలతలు ఏం అవసరం లేదు.
సో నా వైపు ఉన్నదంతా కూడా కుర్చీల కింద వస్తుంది అనమాట. స్టిచ్చింగ్లో చూపిస్తాను కదా, మీకు స్కిప్ చేయకుండా చూడండి. స్టిచ్చింగ్ అయిపోయింది. ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడికి ఒక చిన్న టక్. ఇది అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఈ క్లాత్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అంబ్రెలా వేసేద్దాం. చూసారా ఎంత తక్కువ ఉందో పన్నా అనేది. నేను చేసిన పొరపాటు ఏంటంటే పన్నా ఉన్న చిన్న చీర ఉందని చూసుకోకపోవడము. తర్వాత వచ్చేసి ఫుల్ సర్కిల్ వేయడం. కింద ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఫ్రిల్ స్టెప్ ఉన్నప్పుడు నడుము దగ్గర కూడా ఫ్రిల్స్ ఉండాలి. లేదు మాకు అంబ్రెలా కావాలనుకుంటే హాఫ్ సర్కిల్ ఉండాలన్నమాట. అలాగా నేను చూసాను హాఫ్ సర్కిల్ వేద్దామని, మళ్ళీ ఎందుకులే క్లాత్ వేస్ట్ అవుతుంది కదా అనుకున్నాను తప్ప ఇంత ప్రాబ్లం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. 8 లేయర్స్ వేసానండి. అదే నేను చేసిన తప్పు. యాక్చువల్గా 4 లేయర్స్ వేస్తే సరిపోను. చూడండి 4 లేయర్స్ అంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా వేస్తారనమాట. దీన్ని హాఫ్ సర్కిల్ అంటారు. ఇలా చేసుంటే బాగుండేది, కానీ ఫుల్ సర్కిల్ వేసేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇలాగా హాఫ్ సర్కిల్ వేస్తే మనకి ఎంత రావాలంటే నడుము వచ్చేసి 6.7 కదా, దాంట్లో మొత్తానికి వచ్చేసి మనకి 27 ఇంచులు ఎంత ఉందండి. 27 ఇంచులు 4 భాగాలు చేసుకోవాలి. 6.75 అండి. హాఫ్ సర్కిల్ వేసుకుంటే 4 లేయర్స్ వస్తుంది అనమాట. అంటే 6.75 ఖర్చు కోసం కొంచెం అంటే ఒక 7 ఇంచెస్ తీసేసుకుంటే క్రాస్గా సరిపోతుంది. కానీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేనేం చేశాను, 4 లేయర్స్ వేసేసి దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసేసరికి 8 లేయర్స్ అయింది. ఫుల్ సర్కిల్ అయిపోయింది. నాకు ఇంకా కింద క్లాత్ సరిపోలేదన్నమాట. చాలా పీసెస్ వేశాను. అది నేను చేసిన చాలా పెద్ద పొరపాటు. చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా. ఈ మిగిలిన క్లాత్ కింద కొంచెం మిగిలింది కదా, ఆ క్లాత్తో ఫ్రిల్స్ పెడదాం అనుకున్నాం. కానీ ఫుల్ సర్కిల్ అయిపోయేసరికి బాగా గేర ఎక్కువ వచ్చేసి చాలా తిప్పలు పడ్డాను అనమాట. అన్ని జాయింట్లు వేసుకుంటూ కూర్చుని అప్పుడు ఫ్రిల్స్ పెట్టాను. అందుకని ఎప్పుడైనా సరే కింద ఫ్రిల్స్ నడుము దగ్గర అంబ్రెలా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా హాఫ్ సర్కిలే వేసుకోండి, ఫుల్ సర్కిల్ వేయకండి. ఇప్పుడు నలుము లూజు 27 వచ్చింది కదా, దాంట్లో 8వ భాగం 3.3 అనమాట. 3.5కి ఒక పావు ఇంచు కలిపాను, 3.5 అయింది. 3.5కి మార్కింగ్ వేసుకుని 28 అండి హైటు. టోటల్ హైట్ వచ్చేసి 28 అనమాట. 28లో 6 ఇంచెస్ ఏమో నేను కింద పట్టీకి పెడతాను, మిగతాదంతా కూడా ఈ హైట్కి వదిలేస్తాను, అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ వేసుకోవాలంటే అక్కడ నడుము దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం మెల్లగా రావాలన్నమాట సర్కిల్ వేయటానికి. చూడండి ఇలాగా పైనుంచి పట్టుకుని ఇలాగ రావాలన్నమాట. నీట్గా ఇలా అనుకుంటూ రావాలి. ఇక్కడ సర్కిల్ నుంచి వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగ రావాలి చూడండి. అప్పుడు అక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ పైనుంచి ఇలా చూసుకున్నాం కదా, కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. అక్కడ అంబ్రెలా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కరువు తీయాలి. ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ఎంత, 28 ఇంచులో మనకి మొత్తానికి 38 ఇంచెస్ అండి. 38 ఇంచులో మనకి 12 ఇంచులు పోయింది. 13 - 38 38 ఇంచుల హైట్, దాంట్లో 12 ఇంచులు పోతే 26 ఇంచులు ఉంది. నేను 20 ఇంచులకు మార్కింగ్ వేస్తాను. 6 ఇంచులేమో మనకి ఫ్రిల్ హైట్ వస్తుంది, కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ నేను చేసిన పొరపాటు ఇదే అనమాట. యాక్చువల్గా అయితే మనం హాఫ్ సర్కిలే వేసుకోవాలి, ఫుల్ సర్కిల్ వేయకూడదు. చూడండి కరెక్ట్గా ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకున్నాను, ఎక్కువ తక్కువ రాకుండా. జారిపోయే క్లాత్ కాదు, బాగానే ఉంది. అయిపోయిందండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ సర్కిల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇలాగా. ఓకేనా, చూడండి ఫుల్ సర్కిల్. ఓకేనా, ఇదొకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. ఇంత ఫుల్ సర్కిల్ తీయకండి ఎప్పుడు కూడా, లేకపోతే నేను పడ్డ తిప్పులు మీరు పడతారు.
అయిపోయిందండి. ఇప్పుడు ఉన్న క్లాత్లో ఇదంతా కూడా ఫ్రిల్స్ పెడదాం అనుకున్నాను, కానీ ఇబ్బంది అయిపోయింది, చాలా కష్టమైంది. చిన్న చిన్న పీసెస్ కూడా జాయిన్ చేసుకుని మరి నేనైతే కుట్టాల్సి వచ్చింది. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల ఏం జరిగిందంటే 2 టాపులు అంటే 2 ఫ్రాకులు కుట్టాల్సిన టైంలో ఒక్క ఫ్రాక్ అయిందనమాట. అంత పెద్ద పొరపాటు జరిగింది. సో నేనైతే ఇలా అన్నీ కట్ చేసుకుంటున్నానండి, ఇలా స్ట్రైట్గా. ఇక్కడ కూడా అంతే. దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ను కూడా చూద్దాం. అవి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత చూస్తాను. మనకి పర్లేదు, ప్రాబ్లం లేదు అనుకుంటే కట్ చేస్తాను. యాక్చువల్గా ఇది కూడా అయిపోయిందిలేండి. నేను కటింగ్లో మాత్రం తీసుకోలేదు, కానీ స్టిచ్చింగ్లో మాత్రం అంత చిన్న పీస్ కూడా వదలలేదు. ఎందుకంటే ఫుల్ ఫ్లేర్ కదా, చాలా ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళ హైట్ తక్కువ కాబట్టి సరిపోయింది. నా అంత హైట్ ఉంటే మాత్రం మొత్తం ఫ్రాక్ అంతా పాడైపోను. చాలా పెద్ద పొరపాటు చేశాను అనిపించింది. అందుకని వెంటనే ఈ పొరపాటుని మీకు వీడియో రూపంలో చూపిస్తే నెక్స్ట్ టైం మీరు ఇలాగా తిప్పలు పడకుండా ఉంటారని చెప్పాను. ఎప్పుడైనా సరే నడుము దగ్గర అంబ్రిల్లా వస్తే కనుక కింద ఫ్రిల్స్ స్టెప్ పెట్టాలి అనుకుంటే కనుక హాఫ్ సర్కిల్ వేయండి, ఫుల్ సర్కిల్ వేయొద్దు. అది ఫ్రిల్స్ ఫ్రాక్ అనుకోండి, ప్రాబ్లమే లేదు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నేనేమనుకున్నానంటే హైట్ తక్కువే కదా, మళ్ళీ శారీ అంతా ఎందుకు సగం వేస్ట్ అయిపోతుందేమో, ఈ ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, మంచిగా అందంగా వస్తుంది కదా అనుకున్నాను. కానీ ఇక్కడ రివర్స్ అయింది. నేను అనుకున్నది శారీ అనేది ఫుల్ సర్కిల్కి మనకి కావాల్సినంత ఫ్రిల్స్ రావు. పైగా నేను దూరంగానే పెట్టానండి. నా మెథడ్లో మీకు తెలుసు కదా నేను ఎలా పెడతానో, కొంచెం కొంచెం చాలా తక్కువ క్లాత్తోనే మంచి ఫ్రిల్స్ వస్తాయి. చూడడానికి బాగానే ఉంది, కానీ వెనకాల మనం పడ్డ తిప్పులు వాళ్ళకి తెలియదు కదా. సో మనకైతే చాలా పెద్ద లాస్ వస్తుంది అనమాట అలా చేయటం వల్ల. సో 2 టాప్లు కుట్టాల్సిన టైంలో ఒకటే అవుతుంది. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో మీకు ఇబ్బంది లేకుండా ఉండటానికి. అయితే ఇది 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ అండి. అయితే వీళ్ళు ఎక్కువ క్లాత్ అనేది పెట్టుకోరని చెప్పాను కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇలాగ సర్కిల్లా కాకుండా, అంటే సన్నగానే ఉంటారు, మరి కొంచెం లావు ఉంటే మాత్రం ఇలాగా సర్కిల్ వేసుకోవాలి, హాఫ్ సర్కిల్. మళ్ళీ ఇక్కడ కూడా నాకు అతుకులు పడుతుంది. ఇక్కడ మనకి 7 ఇంచెస్ రావాలి. యాక్చువల్గా 6.7 కదా, 7 ఇంచెస్ పెడితే ఖర్చులతో సరిపోతుంది. ఇక్కడ నాకు హైట్ కూడా తక్కువ అవుతుంది, ఇక్కడ అతుకులు సరిగ్గా రావు. ఇంకెందుకు వచ్చిందో, ఆల్రెడీ ఒకసారి పొరపాటు జరిగింది కదా అని చెప్పేసి మనకి 4 పీస్ లంగాలు ఉంటాయి చూసారా, 6 పీస్ లంగాలు ఎలా పెడతాం అలాగా 4 ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలాగా చేసేసుకుని ఇలా పెట్టేసుకుని నడుము దగ్గర మనకి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. నేనైతే 7.5 వేస్తున్నాను, ఎందుకంటే ఇది మనకి క్రాస్ కాబట్టి సాగదు. ఇలాగ 7.5 పెట్టేసుకుని ఇలాగా తీసేసుకుని హైట్ ఒకసారి చెక్ చేస్తున్నాను. లంగా టైప్ అనమాట, అందరికీ కాదు ఇది, ఓన్లీ సన్నగా ఉన్న వాళ్ళకి, పైగా తక్కువ క్లాత్ తోటి కుట్టే వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. లేకపోతే మీరు దీన్ని కూడా లోపల ఎలాగైతే మనము అంబ్రిల్లా లాగా వేసామో బయట కూడా అలాగే వేయాలన్నమాట. ఇప్పుడు నేనైతే కట్ చేశానండి, ఇది కూడా అంతే. నాకు 3.5 అవర్స్ అలా పట్టింది, చాలా టైం వేస్ట్ అయిపోయింది నేను చేసిన పొరపాటుకి. ఖచ్చితంగా వీడియోలో మీకు చెప్పాలి అని గుర్తుపెట్టుకుని మరీ చెప్తున్నాను, అందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు. అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే లైనింగ్లంతా కూడా జాయిన్ చేసేసుకోవాలి, అంటే తిప్పేసుకుని సరిపోతుంది. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. మనం తీసుకున్న ఫ్రిల్స్ ఉంది కదా, అటు ఇటు కూడా ఇలాగా నార్మల్గా స్టిచ్ చేసేసుకుని ఇలాగ చిన్నగా పెట్టుకుంటున్నాను. నార్మల్గా అయితే ఇలా పెట్టుకుంటే ఎంతైనా సరే లుక్ అనేది బాగా కనిపించదు అనమాట. తక్కువ క్లాతే ఉంటుంది కానీ అంత లుక్గా రాదు, ఏదో మనం పెట్టినట్టే ఉంటుంది. అలా కాకుండా రెడీమేడ్ స్టైల్లో ఉండాలంటే నేను చెప్తాను. ఇది సరిగ్గా బాగోదండి ఈ పద్ధతి అనేది, ఓకేనా. తక్కువ క్లాతే పడుతుంది, కానీ ఇది ఇంకా చాలా తక్కువ క్లాత్ పడుతుంది, చాలా బాగుంటుంది. ఫ్రిల్స్ అనేవి చూడండి తక్కువే పడుతుంది కానీ ఫినిషింగ్ అనేది భలే వస్తుందండి. అసలు అలా నేను ఫస్ట్లో చూపించినట్టు చేయకండి, ఇలా చేయండి. ఇలా తోసుకుంటూ వెళ్ళిపోవడమే, చిన్నగా. ఫ్రిల్స్ చిన్నగానే ఉంటాయి కానీ గ్యాదరింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా చూడండి.
ఎంత బాగా వచ్చింది చూసారా, అలా వస్తుంది అనమాట. ఇలా ముందుకు తోసుకుంటూ పోవడం. ఎంత నాకు మొత్తం ఉన్న క్లాత్ అంతా వాడేశాను, ఇంకా అతుకులు అతుకులు వేసుకుంటూ మొత్తానికైతే కంప్లీట్ చేశాను. ఇది సరైన పద్ధతి కాదు, మన ఇన్ని తిప్పలు పడుతూ ఫ్రాక్ కుట్టలేము. చూసారు ఎంత బాగా వచ్చేసిందో, చూడండి గ్యాదరింగ్ మొత్తం క్లాత్ అంతా అలాగే పెట్టేశాను అనమాట. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల నేనే పనిష్మెంట్ అనేది వచ్చింది, కానీ మీరు మాత్రం చేయకండి. ఇప్పుడు వచ్చేసి నేను 2.5 ఇంచుతోటి అయితే మొత్తానికి 5 ఇంచులతోటి అయితే క్లాత్ తీసుకుని సగాన్ని ఫోల్డ్ చేసేసుకున్నాను, ఎందుకంటే కింద పట్టి అతకడానికి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను చూడండి. ఈ ఫ్రిల్స్ కూడా ఇలా తోసుకుంటూ వెళ్ళిపోండి, బాగా వస్తాయి ఇలా తోసుకుంటూ వెళ్ళిపోతే. మళ్ళీ పైన కూడా అంతే, ఇలా నీట్గా తోసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా. అయిపోయింది. తర్వాత ఇలాగ కింద అడుగు భాగంలో పెట్టేసుకుని తిప్పేసుకోవాలన్నమాట, అంతే సరిపోతుంది. నేను ఎంత పెట్టాను, 5 ఇంచులు తీసుకున్నానండి క్లాత్. దానికి సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుంటే 2.5కి వచ్చిందనమాట. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి, అంతే. చాలా బాగా వస్తుందండి, చూడండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి, చూసారు ఎంత బాగా వచ్చిందో. సో రెండోది కూడా అలాగే తయారు చేసేసుకోండి, అయిపోయింది ఈ రెండు కూడాని. ఇప్పుడు ఏం చేయాలంటే బాడీ పార్ట్ తిప్పేసుకుంటాం, ఇంకేం లేదు. నేను ఇక్కడ అతుకు వేసుకోవాలని చెప్పానుగా, అతుకు వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇంకోండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని తిప్పేసుకుంటామే, ఇంకేం లేదు. క్యాన్వాస్ వాడచ్చు కదా అని అడగొచ్చు, మనం తీసుకున్న దాన్ని బట్టి ఫినిషింగ్ ఉంటుందండి. అసలు వీళ్ళు మనీ అనేది ఎక్కువ పెట్టరనమాట. ఇంకా కస్టమర్ని ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఒప్పుకున్నాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, చూడండి ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మిడిల్లో కట్ చేసేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసేయండి ఇలాగా. ఇప్పుడు ఉల్టా తిప్పేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ హుక్స్లు కాజాలు వేసుకోవాలి, ఒక హుక్కు ఒక కాజా వస్తుంది. ఇక్కడ కూడా అంతే ఇలాగా. అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేద్దాం ఇలాగా. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ చూడండి కొంచెం ఇలా బయటకు తీయండి, ఇటు కూడా అంతే ఇలాగా. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఇటు కూడా అంతే ఇలా మొత్తం కూడా. ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి, చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఇలాగా. ఇటు కూడా అంతే, ఇటు కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఒక కుట్టు కుట్టుకుని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా. ఇటు కూడా అంతే అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్కి తిన్నగా డాట్ వేసేసుకోండి. పొడుగు వచ్చేసి ఒక 4 ఇంచులు అయితే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే చూడండి ఇలాగా. ఓకేనా. తర్వాత పక్కన ఇంకో స్టిచ్ వేసేస్తాను, బాగుంటుంది చూడడానికి. అంతే ఇలాగా. తర్వాత వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా తిప్పేసేయండి. ఇలా పెట్టేసుకుని హార్ట్ షేప్ అని చెప్పాను కదా, ఇలా అన్నమాట. ఇటు కూడా అంతే ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా.
రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలాగా ఓపెన్ చేసుకుని చూడండి, ఇలా అనమాట. ఇలా షేప్ ఇచ్చేసేయాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. కస్టమర్ కూడా మనకి ఎక్కువ మనీ తీసుకుంటే రారు అనే ఫీలింగ్ కూడా ఉండదు అనమాట. మీరు మాట్లాడుకున్న మనీని బట్టి ఫినిషింగ్ ఇచ్చారండి అనుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇటు కూడా అంతే, ఇలాగా ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇటు కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇలాగ మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే. ఇదంతా కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇటు కూడా అంతే. ఇప్పుడు డాట్ వేసేసుకోండి. ఇలా డాట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు కూడా ఇలా డాట్ వేసేసుకోండి. ఇలాగా నీట్గా అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసుకుందాం. ఇలా తిన్నగా ఒక స్టిచ్ వేసేసుకోండి. మరి కార్నర్కి ఇంకొక స్టిచ్, ఇక్కడ కూడా అంతే. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక స్టిచ్, కార్నర్కి ఒక స్టిచ్, అంతే. ఇప్పుడు మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా లోపల ఉన్న క్లాత్ లోపలికి పెట్టేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే 4 ఫోల్డింగ్స్ చంక దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలాగా తీసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ అలాగా 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. నడుము వచ్చేసి 6.7, ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం. ఫినిషింగ్ నీట్గా రావడానికి ఒక చిన్న టిప్ చెప్తాను. ఫస్ట్ హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసేసుకోండి. మొత్తం కూడా ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఇటు తిప్పేసుకుని ఇటు కూడా అంతే ఇలా జాయిన్ చేసేసుకోండి. మొత్తం కూడా ఇలా అంతా కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా సాగదీయకుండా నీట్గా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత రెండోది కూడా అంతే. ఇలా పెట్టేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిడిల్ నుంచి రండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కన్నా మిడిల్ నుంచి రండి. ఇది కూడా అయిపోయింది. ఇక్కడ కూడా ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇటువైపు కూడా అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఈ రెండింటిని కరెక్ట్గా కలిపేసుకుని ఈ నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా మనం అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఇక్కడ హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ తక్కువ ఎందుకు వచ్చిందంటే మనం ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కొంచెం ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేం ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసేసేయండి నడుము లూజ్ దగ్గర. ఎందుకంటే మనం కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి కదా, అలాగైతేనే ప్లస్ గుర్తు వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు వచ్చేసి నేనైతే అంబ్రెల్లా ఉన్నది కదా మెయిన్ క్లాత్, ఇది ఇక్కడ ఇలా పెట్టేస్తాను. ఎక్కడ సాగదీయకండి, అంబ్రెల్లా కదా సాగిపోతుంది. పైగా ఫుల్ సర్కిల్ కాబట్టి ఇంకా ఎక్కువ సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లూజుగా వదులుతూ మనం స్టిచ్ చేయాలి. ఫ్రిల్స్ పెట్టకూడదు, అలా లూజుగా వదలాలన్నమాట. లూజుగా వదిలేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్.
ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. చూడండి, తర్వాత ఇటు కూడా అంతే. ఇది ఈసారి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకోకుండా లైనింగ్ క్లాత్ మీద పెట్టుకుని తిప్పేసుకోవాలన్నమాట. ఇలాగా లైనింగ్ క్లాత్ మీద పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా ఇది కరెక్ట్గానే వచ్చేస్తలేండి, ఎక్కువ ఏం రాదు, ఎక్కువ తక్కువ రాదు. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ పెట్టుకునే కట్ చేసుకున్నాము. అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఖర్చులు అనేవి బయటకు కనిపించదు అనమాట. ఇప్పుడు రెండోది కూడా అంతే. ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రిల్స్ కింద స్టెప్ ఉంటుంది కదా, ఒక స్టెప్ జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసుకోవాలి. వీళ్ళు వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు, అది కూడా పెట్టేశాను. వీళ్ళకి థ్రెడ్స్ ఖచ్చితంగా ఉండాలండి, లేకపోతే వాళ్ళకి అస్సలు నచ్చదనమాట. అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత ఇది తిప్పేసుకుని ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇక్కడ వరకు అయింది కదా సైడ్ జాయింట్. ఇప్పుడు ఇలాగ 4 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇంకోండి ఇది అయిపోతుంది కదా, ఇక్కడ ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని సపరేట్ చేసేసుకుని మీకు దేని దానికి సపరేట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఇలాగా. తర్వాత వచ్చేసి మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేసి ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేసేయండి. మళ్ళీ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇలాగా ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ సపరేట్ అయిపోవాలన్నమాట. ఇది ఇంకో సైడ్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత 4 లేయర్ని కలిపేసి రఫ్ చేసుకుని దేని దానికి సపరేట్ ఇచ్చేసేయండి. ఇలాగా దేని దానికి సపరేటు. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ పైనుంచి వచ్చేసి ఇలాగా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పక్కన పెట్టేసి లైనింగ్ క్లాత్. దీనివల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే పోగులు అనేవి బయటకు రావన్నమాట. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేయండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. కరెక్ట్గా పెట్టేసుకొని ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. రెండో వైపు కూడా అలాగే డిజైన్ చేస్తామంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకొక రెండో వైపు కూడా నేను అలాగే చేసేస్తున్నాను. ఇలా లోపల తోసేసి ఇక ఇలా వచ్చేసేయండి అంతే. ఇలాగా మనకి నీట్గా వస్తుంది అన్నమాట సైడ్ అనేది. ఇక్కడ కూడా అంతే. ఇలాగా అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను మీకు. చూడండి, ఓపెన్ చేసేసి ఇక్కడ మనం ఫ్రిల్ పెట్టుకోవాలి కదా. ఫ్రిల్ కోసం మనం ఏం చేయాలంటే అడుగు భాగంలో అంటే మనకి కింద బాటమ్ పార్ట్లో ఇలా ఫోల్డ్ చేసేసేయండి మొత్తం. అంటే మొత్తం మనకి ఎంత గేరా ఉందో అదంతా కూడా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా ఎంత గేరా ఉందో. ఈ గేరా అంతా మనకి ఫ్రిల్స్ కావాలంటే ఎంత ఇబ్బంది. అందుకని మీరు ఫ్రిల్స్ ఫ్రాక్ కుట్టాలనుకుంటే ప్రాబ్లం లేదు, కానీ కింద ఫ్రిల్స్ స్టెప్ వేయాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి. హాఫ్ సర్కిల్ మాత్రం వేయండి, ఫుల్ సర్కిల్ వేయకండి. ఫుల్ సర్కిల్ వేస్తే మాత్రం ఇంకా అయిపోయిందే. మనకి 6 మీటర్స్ అయినా సరిపోదు. ఎక్కువ క్లాత్ కావాలి, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ క్లాత్ ఎక్కువ కావాలి. కానీ ఇక్కడ అంత క్లాత్ లేనప్పుడు మనం హాఫ్ సర్కిల్ మాత్రం వేయాలి. ఇలా నీట్గా వెళ్ళిపోవటమే అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా మొత్తం కూడా అంతే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రిల్స్ ఇలా జాయిన్ చేసేస్తున్నాను. పైన పెట్టేసుకుని ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవటం. ఇది ఒక స్టెప్ అనమాట. సో
సో మీకు దగ్గర దగ్గర 10 ఇంచెస్ అలా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. లేదంటే సగం ఏమోని పైన ఉంటుంది, సగం ఏమోని కింద ఫ్రిల్ స్టెప్ ఉంటుందన్నమాట. అలాగైనా పర్లేదు, ఎటైనా పర్లేదు. 2 స్టెప్స్ అంటారు, 3 స్టెప్స్ అంటారు, ఇలా కింద ఫ్రిల్స్ పెట్టడం అంటారు. ఏదైనా బాగానే ఉంటుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకో ఫైనల్గా అమ్మాయి వేసుకుంటే కింద దాకా వచ్చిందండి. పైన డ్రెస్ మీద వేసుకుందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్